ఇక ఏపీలో విజయవాడని ముంచెత్తినటువంటి బుడమేరుకు పడినటువంటి గండ్లు 3 గంటలు ప్రధానంగా అక్కడ పెద్ద గండ్లు 3 గంటలు ఉన్నాయి. ఒకటి 10 నుంచి 15 మీటర్ల గండ్లు అయితే మాత్రం 2 గంటలు పడటం, అలాగే 80 నుంచి 100 మీటర్ల ఉన్నటువంటి గండు ఒకటైతే మాత్రం ఉండటం జరిగింది. మొత్తానికి ఆ గండ్లు పూడ్చివేత ఏదైతే ఉందో అది జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి అప్పచెప్పడం జరిగింది. ఆయన ఏ పని తీసుకున్నా సరే ఒక కార్యదీక్షతోటి కంకణబద్ధుడుగా ఆ పని అయితే మాత్రం నెరవేర్తిస్తారు. ఇక చంద్రబాబు నాయుడు ఒక నమ్మకంతో, చంద్రబాబు నాయుడు తర్వాత ఈ బుడమేరు ఎఫెక్ట్ తోటి విజయవాడలో 6 లక్షల మంది ఇబ్బందికి గురయ్యారు. ఈ బుడమేరు ఎఫెక్ట్ తోటి కొంతమంది రకరకాలుగా, అంటే అక్కడ అక్రమ కట్టడాలు అవ్వచ్చు, లేకపోతే ఆ బుడమేరుని ఆక్రమించవచ్చు. మొత్తానికైతే మాత్రం బుడమేరు కట్ట తెగటం విజయవాడకి ఏదైతే ఎఫెక్ట్ కొట్టిందో దాన్ని నివారించడం కోసం ఎంత ప్రయత్నించినా సరే వరదను నివారిస్తే కానీ మిగిలినటువంటి కాలనీలు శుభ్రపరచడం అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఇంట్లోకి పోయే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీం అవ్వచ్చు, ఎన్డీఆర్ఎఫ్ అవ్వచ్చు, హెలికాప్టర్లు అవ్వచ్చు, వీటన్నిటిని ఉపయోగించిన డ్రోన్లు వీళ్ళకి ఆహార సప్లై చేయటం వరకే కానీ అక్కడ లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ గండ్లు పూడిస్తేనే కాలనీలోకి సింగనగర్ అవ్వచ్చు, లేకపోతే కంట్రీగా అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి భవానీపురం వెనక వైపు అవ్వచ్చు, లేకపోతే కొన్ని భాగాలు ఏవైతే రాజరాజేశ్వరిపేట అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా వెళ్ళి తిరగాలి అంటే, ఇంట్లోకి వెళ్ళాలి అంటే ముందుగా వరద నీరు రాకుండా చూడాలి. వరద నీరు రాకుండా గండ్లు పూడ్చి ఈ బాధ్యత ఎవరికి అప్పచెప్పాలా? ఒక సమర్థవంతమైన చంద్రబాబు నాయుడికి ఒక నమ్మకమైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు ఎవరే అంటే నిమ్మల రామానాయుడు. నిమ్మల రామానాయుడు ఆయన మొదటి నుంచి కూడా ఏదైనా పట్టుకున్నాడంటే ఒక సిద్ధాంతపరంగా ఆయన గతంలో కూడా దోమతెర వేసుకుని బయట పడుకొని ఆ రచ్చబండ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి కార్యక్రమాలు గత టీడీపీ హయాంలో కూడా, అంటే వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తూ టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి గత 5 సంవత్సరాలు కూడా ఆయన పోరాడిన విధానం అవ్వచ్చు. ఆయన పచ్చ చొక్కా లేనిది బయటికి రాడు. ఆయన పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే ప్రధానంగా ఆయన కార్యకర్తగా పచ్చ చొక్కా లేనిది, పసుపు చొక్కా లేనిది ఆయన బయటికి రాడు. ఆ పసుపు చొక్కాతోటే ఆయన మొత్తం ఉంటుంది. చాలామంది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, నారా లోకేష్ అవ్వచ్చు, పాదయాత్రలు చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా సరే వాళ్ళు ఒక్కోసారి షర్ట్లు ఎల్లో షర్ట్ వేసుకోకుండా ఉంటారేమో, కానీ నిమ్మల రామానాయుడిని గుర్తించాలంటే ఎల్లో షర్టే ఆయనకి గుర్తింపు అనమాట. చాలామంది అడిగారు, ఏంటి గెలిచారు కదా ఎందుకు అని అంటే, లేదు నేను ఉన్నంతకాలం, తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం, నేనున్నంతకాలం ఈ పచ్చ చొక్కా వేసుకొని ఉంటాను, నాకు ఇది ఒక అలవాటు అయిపోయింది అనే విధంగా ఉన్నాడు. అయితే ఈయనకి ఇచ్చినటువంటి ఆ పని ఏదే అంటే ఆ బుడమేరు గండ్లు పూడ్చేటటువంటి కార్యక్రమం. దాని యుద్ధ ప్రాతిపదికన ఆయన అసలు నిద్రాహారాలు మానేసి అక్కడే ఉండి ఆ కాలం కట్టు మీదే, ఆ బుడమేరు కట్ట మీదే ఉండి అక్కడే భోజనం చేయటం, అక్కడే నిద్రపోవటం, అక్కడే ఉండి దాదాపు వారం రోజుల పాటు శ్రమించి ప్రధానంగా ఒక 2 గండ్లు అయితే పూడ్చగలిగారు. 3వ గండి వచ్చే సమయానికి ఇక అది దాదాపు 80 నుంచి 100 మీటర్లు ఉంది. ఈ గండిని ఏ విధంగా పూడ్చాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో, అంటే ఒక పక్క మట్టి పోస్తున్నా సరే అది కొట్టకపోతున్నటువంటి తరుణంలో ఇక ఆర్మీ సహాయాన్ని అడగాల్సి వచ్చింది. ఆ ఆర్మీ రంగంలోకి దిగింది. దాదాపు 150 మంది నుంచి 160 మంది సిబ్బంది అయితే మాత్రం అందులో నిష్ణాతులైన వాళ్ళు. గతంలో కేరళలో వచ్చినటువంటి ఆ కొండ చర్యలు విరిగిపడే ఫ్లడ్స్ ఏదైతే వచ్చారో అక్కడ వాళ్ళు కూడా సహాయ చర్యలు చేశారు కాబట్టి ఆ అనుభవంతో ఇక్కడ పిలవటం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా పంపించి అక్కడ చేయాలి. ఏ విధంగా పూడ్చాలనేది ఇంజనీరింగ్ అధికారులు మొదటనే ఈ 2 గంటలు పూడ్చితేనే అక్కడికి వెళ్ళే పరిస్థితి. కాబట్టి ఆ 2 గంటలు పూడ్చిన తర్వాత దాన్ని చూసి ఆర్మీ అధికారులే విస్తుపోయారు. ఏంటంటే ఇంత సాహసం చేసి ఇంత యుద్ధ ప్రాతిపదికన చేయడం అంటే నిజంగా అని చెప్పేసి హ్యాట్స్ ఆఫ్ నిమ్మల రామానాయుడు అని చెప్పేసి వాళ్లే కితాబు ఇచ్చారు. అంత ఒక అంకిత భావంతో చేసేటటువంటి నిమ్మల రామానాయుడు నిజంగా ఒక జలవనరుల శాఖ మంత్రి ఒక పక్కన పెడితే, ఒక కార్యకర్తగా, ఒక టీడీపీ కార్యకర్తగా చంద్రబాబు నాయుడు ఏ పనులు అయితే చెప్పారో అది తూచా తప్పకుండా నిమ్మల రామానాయుడు వాటిని, చాలామంది మంత్రులు ఉంటారు చేయండి ఈ పని అంటే అధికారులకు అప్పచెప్పి వెళ్తారు. ఆయన స్టాఫ్ అవ్వచ్చు, లేకపోతే ఆయన సమన్వయం చేసుకోవచ్చు, లోకల్ కాంట్రాక్టర్ని మాట్లాడుకున్నారు. ఆయన ప్రత్యేకంగా చొరవ అనమాట. ఆ పనిని నేను నిర్వర్తించాలి, ఆ పనిని నేను కంప్లీట్ చేయాలనేది ఏదైతే ఉందో అది ఆయన నిస్వార్థంగా చేసినటువంటి నిమ్మల రామానాయుడు ఆ క్షేత్రస్థాయిలో అక్కడ ఉండేసి ఆ గట్టు మీద, ఆ బుడమేరు గట్టు మీద ఉండి మొత్తానికి 3 గంటలు కూడా పూడ్చడంలో నిమ్మల రామానాయుడు అయితే మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరున్నా సరే వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు, లేకపోతే సిటీలో వెళ్ళి వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తారు, లేకపోతే డిబేట్లు, సమీక్షా సమావేశాలు నిర్వహించే అధికారులకు ఆదేశిస్తారు. కానీ ఇక్కడ ఎక్కడైతే
ఆ గండ్లు పడ్డాయో అక్కడే ఉండి పర్యవేక్షించడం అంటే నిమ్మల రామానాయుడు అయితే మాత్రం సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే అందరూ కూడా ఓ పక్క ఆర్మీ అధికారులు, అటు ప్రభుత్వం నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాల నుంచి కూడా ప్రజలైతే మాత్రం హ్యాట్స్ అప్ నిమ్మల రామానాయుడు అంటూ ప్రశంసలు అయితే గుప్పిస్తున్నారు.